వీళ్ళు ఈ గవర్నమెంట్ ఈ ట్రిప్ అయితే మారుస్తున్నారు కదా. ఇప్పుడు ప్రతి కేంద్రం ఇస్తుంది, కేంద్రం ఇస్తుంది, కేంద్రం ఇస్తుంది, కేంద్రం ఇచ్చిందని చెప్తున్నారు కదా వీళ్ళు. అది బీజేపీ వ్యూహంలో భాగమే. బీజేపీ కోరుకున్నట్టే జరుగుతోంది ఇక్కడ కూడా. నిదానం ఇప్పుడు బీజేపీ నేను ఈ ట్రిప్లో అధికారంలోకి రావాలి, లేకపోతే నా పని అయిపోయినట్టు నేను వేస్ట్ అని అనుకోదు. అది ఇప్పుడు చంద్రబాబు గారు 2 ట్రిప్పుల నుంచి అధికారంలో లేరు, వచ్చారా లేదా? మళ్ళీ మొన్న 5 ఏళ్ళు అధికారం పోయింది, మళ్ళీ వచ్చారా లేదా అక్కడ? ఇక అయిపోయింది నా పని అనుకుంటే అతని పేరేంటి, లాలూ ప్రసాద్ కొడుకు అసలు చేయకూడదు. 20 ఏళ్ళ నుంచి నితీష్ కుమార్ పరిపాలన. లాలూ కొడుకు అసలు సొంత పార్టీ మూసేసి కూర్చోవాలి కదా బేసిక్గా. అయితే అసలు కాంగ్రెస్ పార్టీ అయితే చాప చుట్టేసుకోవాలి. మధ్యప్రదేశ్ లాంటి చోట్ల, ఛత్తీస్గఢ్ లాంటి చోట్ల 15 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన సందర్భాలు ఉన్నాయి కదా. కాబట్టి బీజేపీ దీర్ఘకాలిక వ్యూహంతో ఉంటుంది. నేను రేపే పవర్లోకి వచ్చేయాలి, రేపే వాడంతా చూసేయాలి, వీడి సంగతి తేల్చేయాలి, లేదా సంపాదించుకోవాలి, ఇట్లాంటి ఆలోచన ఏముండదు. పరిపాలన దేశవ్యాప్తంగా మంది ఉండాలి, అదొకటి. హిందుత్వ అంటారా నన్ను అడిగితే, హిందుత్వ ఓట్ బ్యాంక్ పోలరైజేషన్ కంటే కూడా యాంటీ ముస్లిం పోలరైజేషన్ పెరుగుతోంది, యాంటీ క్రిస్టియన్ పోలరైజేషన్ పెరుగుతోంది. ఎందుకంటే నిన్నటిదాకా మన మిత్రుడు అన్నటువంటి వాడు ఈరోజు మనకు మోసం చేసి చెప్తున్నాడు అక్కడ, తన మత పెచ్చతో మాట్లాడుతున్నాడు, హిందువుని హేళన చేస్తున్నాడు, అయ్యి అసలు పట్టించుకో